హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిజా కిచెన్. ఈరోజు మన ఫిజా కిచెన్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక ఫ్రెండ్ అడిగారు కామెంట్లో, వదిన గారు చికెన్ దమ్ బిర్యానీ మీ స్టైల్లో చేసి చూపించండి అని. అందుకని ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూద్దామా ఫ్రెండ్స్? పదండి చూసి ఎలా చేద్దామో నేర్చుకుందాము. చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ముందుగా రైస్ తీసుకున్నాను, కడిగి పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు 1.5 kg రైస్, 1.5 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ కూడా ముందుగానే కడిగి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఉప్పు టేస్ట్కి సరిపడినంత, పెరుగు 1/4 కిలో పెరుగు, నెయ్యి 100 grams, మిరప్పొడి 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్, ఎర్రగడ్డలు ఎర్రగా వేయించి పెట్టుకోవాలి. 1/4 కిలో ఎర్రగడ్డలు తీసుకున్నాను, సన్నగా తరిగేసి ఇలా ఎర్రగా వేయించి పెట్టుకున్నాను చూడండి. పసుపు 1 టీ స్పూన్, కసూరి మేథి 1 టీ స్పూన్, దాల్చిని చెక్క పౌడర్ 1/2 టీ స్పూన్, జీలకర్ర పౌడర్ 1 టీ స్పూన్. ఇవన్నీ స్పైసెస్ అండి. బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, చెక్క ఇవన్నీ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, నిమ్మరసం 2 నిమ్మకాయలు తీసుకున్నాను, పిండేసి దాని జ్యూస్ తీసుకున్నాను. సఫ్రాన్ తీసుకున్నాను, ఇది వేడి నీళ్ళలో కాసేపు ముందు వేసి పెట్టుకున్నాను. షాజీరా తీసుకున్నాను 1 టీ స్పూన్, కొత్తిమీర, పుదీనా ఇవి 2 కట్ చేసి పెట్టుకోవాలి. నేను చికెన్ దమ్ బిర్యానీకి బాస్మతి రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. బాస్మతి అయితేనే బాగుంటుందనేసి. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? మరి ముందుగా మనం చికెన్ తీసుకుందాము. చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో ఏమేమి కావాలో చెప్తాను. ముందుగా మిరప్పొడి తీసుకుంటున్నాను, మొత్తం వేసేయాలి దీంట్లో. ధనియాల పొడి, పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, కసూరి మేథి, చెక్క లవంగ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్, నిమ్మరసం, షాజీరా దీంట్లో సగం వేసుకుందాము, పూర్తిగా కాకుండా. ఇవి స్పైసెస్ కూడా దీంట్లో సగం సగం వేసుకుందాము. కొద్దిగా బిర్యానీ ఆకు, లవంగ, యాలకులు, చెక్క ఇవన్నీ కొద్దిగా వేసుకుందాం దీంట్లో. పెరుగు వేసుకుందాము. ఎర్రగడ్డలు వేసుకుంటున్నాను. మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డలు, ఇది వేసుకుంటున్నాను. ఇవి కూడా సగం వేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ దీంట్లో కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర కొంచెం మిగిలిచి పెట్టుకుందాము. పుదీనా పూర్తిగా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి పూర్తిగా కాకుండా కొంచెం మిగిల్చి పెట్టుకోండి. 1/3 వేసుకోండి.
ఇవి మొత్తం బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా బాగా మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. మన చికెన్కి స్పైసెస్ అంతా బాగా అంటుకున్నట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని కాసేపు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మన స్పైసెస్ అంతా మసాలా అంతా బాగా అంటుకోవాలి చికెన్కి. చూడండి ఫ్రెండ్స్, బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం దీంట్లో సఫ్రాన్ కూడా వేసుకుంటున్నాము కొద్దిగా. కొద్దిగా మిక్స్ చేసుకొనేసి ఇప్పుడు కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రైస్ మనం కడిగి పెట్టుకున్నాం కదా బియ్యము. ఇప్పుడు బియ్యం స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. నీళ్ళు వేసి మనం గంజి వంచుకుంటాం కదా, అలా అంత నీళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి, అంత నీళ్ళు కాకుండా. ఎందుకంటే మనము రైస్ 70% ఉడికిస్తాం కాబట్టి అంత నీళ్ళు అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో మనము ఈ స్పైసెస్ పక్కన పెట్టుకున్నాం కదా, స్పైసెస్ అన్నీ వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, షాజీరా కూడా వేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము. మనం రైస్కి ఎంత ఉప్పు వేసుకుంటామో అంత క్వాంటిటీలో ఉప్పు వేసుకోవాలి. మీరు రైస్ ఎంత తీసుకుంటే అంత తీసుకోండి. ఉప్పు కూడా ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి బాగా ఉడకనిద్దాము. మన బియ్యం బాగా ఉడికిన తర్వాత ఒక 70% అంత ఉడికిన తర్వాత పక్కన తీసుకోవాలి. అప్పటి వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన అన్నం ఉడుకుతుంది. ఒకసారి కలుపుకుందాము. ఒకసారి కిందికి పైకి చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకొంచెం ఉడికిన తర్వాత మనం పక్కకు తీసుకుందాము. ఇప్పుడు మనం ఇది చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము దీంట్లో వేసుకుందాం మొత్తము. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తంగా బాగా పరుచుకోవాలి. వెడల్పుగా ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తంగా ఇట్లా పరుచుకోండి. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్గా ఇలా మొత్తం పరుచుకోవాలి. చెరవలో మనము దీని మీద ఈ ఉడికింది కదా 70% రైస్, అది మొత్తం దీని మీద వేసుకుందాము తీసేసి. ఎక్కువ వాటర్ క్వాంటిటీతో తీసుకోవద్దండి. ఒకవేళ తీసుకున్నా కానీ ఇలా మనము చూడండి ఫ్రెండ్స్, ఇలా జల్లెడలో తీసుకోవాలి. మనకు ఎక్కువ వాటర్ లేకుండా ఇలా మొత్తం తీసేయాలి. తీసేసి దీని మీద మనము వేసుకోవాలి. ఇలా మొత్తంగా మనం రైస్ మొత్తం దీంట్లో తీసుకుంటున్నాము. ఇలా కంప్లీట్గా మొత్తం మనం వేసుకుందాం ఫ్రెండ్స్, రైస్ మొత్తము. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్గా మనం అన్నం అంతా ఇలా వేసుకోవాలి. కింద గ్రేవీ వేసుకున్నాం కదా, చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నది వేసుకున్నాం కదా కంప్లీట్గా, దానిపైన మొత్తం రైస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఇవి వేయించి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డలు, ఇవి ఇలా వేసుకోండి పైనుంచి. ఓకేనా ఫ్రెండ్స్?
దీనిపైన నుంచి నెయ్యి వేసుకుందాము. మిగిల్చిన నెయ్యి మొత్తం వేసుకుందాము. సఫ్రాన్ పెట్టుకుందాం కదా ఫ్రెండ్స్ పక్కన, ఈ సఫ్రాన్ కూడా వేసుకుందాము. ఇది కొత్తిమీర పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఈ కొత్తిమీర కూడా పైనుంచి మనము వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుందాము. స్టవ్ మీద మనం ఒక 20 మినిట్స్ వరకు స్ట్రీమ్ మీద పెట్టుకోవాలి, సన్న మంట మీద. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అంతా మనం వేసుకున్నాం కదా, స్టవ్ మీద పెట్టుకున్నాము, చిన్న మంట మీద పెట్టుకున్నాము. ఇట్లా కంప్లీట్గా ప్లేట్ మూసేయాలి. ప్లేట్కి ఏమన్నా ఇలా గ్యాప్స్ ఉంటే మనము గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా కలుపుకొని మొత్తం దీనికి రౌండ్గా పట్టేయాలన్నమాట, మన హీట్ అంతా బయటికి వెళ్ళకుండా. ఇప్పుడు మనము ఒక 20 మినిట్స్ వరకు దీన్ని డిస్టర్బ్ చేయకుండా అలాగే పెట్టేసుకుందాము. కలపద్దండి ఏమీ. చూడండి ఫ్రెండ్స్, నేను దాని మీద వెయిట్ పెట్టుకున్నాను. వెయిట్ పెట్టుకున్నా కానీ మనకేమైనా గ్యాప్స్ ఉంటే దాంట్లో నుంచి హీట్ అంతా బయటికి వెళ్ళదనేసి పెట్టుకున్నాను. మీరు దానికి గోధుమ పిండి అయినా కలిపి పెట్టుకోండి రౌండ్గా. దాంట్లో హీట్ మటుకు బయటికి పోకూడదు. ఒక 20 మినిట్స్ వరకు మనం దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలాగే చిన్న మంట మీద పెట్టేద్దాము. ఆ స్ట్రీమ్కి మన చికెన్ అంతా బాగా ఉడికిపోతుంది. మన రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా, మనము 70% వరకు దాన్ని ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు ఇంకో స్ట్రీమ్ మీద మనము ఇంకా మన రైస్ కంప్లీట్గా ఉడుకుతుంది, చికెన్ కూడా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. మనం ఒక 20 మినిట్స్ దాన్ని అలాగే ఉంచేసి తర్వాత తీసి చూద్దాము. అప్పటి వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తీసి చూసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మన చికెన్ దమ్ బిర్యానీ ఇప్పుడు మనం కింది నుంచి తీసి సర్వ్ చేసుకుందాము. బౌల్లో ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. బాగా ఉడికింది చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. చికెన్ దమ్ బిర్యానీ విత్ రైతాతో చికెన్ దమ్ బిర్యానీ తినండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్. కీప్ వాచింగ్ ఫిజా కిచెన్.